హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ఆర్ ట్రెండ్ ఛానల్ అండ్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ఫోర్స్ రెడ్డి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వెబ్ 3.0 ఎందుకు చెప్పలేదంటే వెబ్ 3.0 మాతో పాటు లేడు ఇప్పుడు. సో ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి ఒక వీడియో చేస్తున్నాం, మేము ముందుకు వచ్చామన్నమాట. సో ఏం వీడియో అంటే క్రిస్టల్ కామి గేమ్ గురించి. సో క్రిస్టల్ కామి గేమ్లో ట్రయో టీంలోనే ఫస్ట్ పర్సన్ అమరన్న 6th లెవెల్ రీచ్ అయిన పర్సన్. కంగ్రాచులేషన్స్ కంప్లీటెడ్. కంగ్రాచులేషన్స్ అమరన్న, 6th లెవెల్ కంప్లీట్ అయిపోయింది. సో అంత ఫాస్ట్ కంప్లీట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, నువ్వేం చేసినావు అంటే ఎట్లా గేమ్ ఆడినావు, మన కమ్యూనిటీ కోసం నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. మనం ఫస్ట్ ఫోన్ ముట్టుకున్నప్పుడు కొంతమంది గేమ్ ఆన్ చేయగానే మినిమం 2 hours 3 hours తర్వాత ఓసారి ఆన్ చేయరు. ఇక తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం లేదంటే నైట్ కి ఎప్పుడో ఆన్ చేస్తారు. అలా కాకుండా మనకు వచ్చే పాయింట్స్ ఎప్పుడైతే పర్ అవర్ కి ఇన్ని పాయింట్స్ అని అక్కడ ఉంటాయో అవి మినిమం 2.5 hours కోసారి కంపల్సరీ నొక్కోవాలి, లేదంటే అక్కడికి స్టాప్ అయిపోతాయి. అలా కాకుండా ఎప్పుడైనా 2.5 hours కి ఎప్పుడైతే నొక్కుతారో అవి ఎంబడెంబడే మళ్ళీ వస్తూనే ఉండడం వల్ల మనకి ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతాయి. కాబట్టి అలా కొద్దిగా ఫాస్ట్ గా నేను వెళ్ళిన అనమాట. నైట్ పూట కూడా అలానే 2.5 hours కానీ 3 hours కానీ లేచి నొక్కేది, పడుకున్నా ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు నొక్కేది. కాబట్టి అలా ఫాస్ట్ గా రీచ్ అయిపోయినా. కొన్నిసార్లు ఏమైందంటే ఇక్కడ మనము 5 lakhs అట్లా కింద ఉంటాయి కదా, ఇటు సైడ్ కూడా 5 lakhs ఎబో పెట్టుకుంటే అన్లాక్ అనేది ఎగిరిపోయి కొన్ని రోజులు యాడ్ అయినాయి, తర్వాత మళ్ళీ యాడ్ కాలేదు, కట్ అయిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత అది తీసేసారు, అప్డేట్ అనేది వచ్చింది తీసేసారు అనమాట. అలా కూడా ఉన్నాయి కొన్ని రోజులు. ఈ స్నేక్ గేమ్ ఆడుతున్నాం కదా, ఆ పాయింట్స్ కూడా దీంట్లో యాడ్ అవుతున్నాయా? యాడ్ అవుతున్నాయి. ఎట్లా యాడ్ అవుతున్నాయా? వెంటనే యాడ్ అవుతున్నాయా? టైం తీసుకుంటుందా? వెంటనే యాడ్ అయిపోతాయి. ఓకే. ఇంత ముందుకు ఫస్ట్ ఆడినప్పుడు ఎక్కువ యాడ్ అయ్యేటి, ఇప్పుడు కొద్దిగా తక్కువ అయిపోయింది. మొన్న అప్డేట్ తర్వాత కొన్ని తక్కువ పాయింట్స్ కలెక్షన్ అవుతున్నాయి. ఇక్కడ ఎక్కువ ఇచ్చి కింద ఎక్కువ పెరిగి అక్కడ మనకు అట్లా వచ్చాయి. కొంతమంది ఏమనుకుంటారు అంటే అమరన్న హోలీవర్స్ లో ఐడి ఉంటేనే గేమ్ ఆడాలి లేకపోతే లేదా అనుకుంటున్నారు. నిజమేనది? అది కాదు, ఎవరైనా ఆడొచ్చు. టెలిగ్రామ్ ఉన్న ప్రతి పర్సన్ ఆడుకోవచ్చు. దీనికైనా డబ్బులు కట్టాలా? డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ఆడుకోవచ్చు. ఇప్పుడు 6th అయిపోయింది కదా, నీకు తర్వాత ఏం చూపిస్తుంది ఇప్పుడు? కమింగ్ సూన్. నెక్స్ట్ ఇంకోటి రాబోతుంది. 7th లెవెల్ వస్తుందా లేదంటే ఇంకో దీనికి ఆల్టర్నేట్ ఇంకోటి పక్కన ఇంకో పెట్ ఓపెన్ అవుతుందా అనేది కన్ఫ్యూజన్ ఉంది. బెనిఫిట్ వస్తుందని చెప్పొచ్చా? మనం బెనిఫిట్ కంపల్సరీ చెప్పుకోవచ్చు. మనం చెప్తున్నాము, మన వాళ్ళకి ఏంటంటే ఫ్రీ గనక దాని వాల్యూ తెలుస్తలేదు. ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కి వాల్యూ ఎట్లుంటుందో ఇక్కడ కూడా అనేసరికి అరే ఇది నాకు ఎందుకు అవసరమా అనుకుంటున్నారు. డబ్బులు కట్టేది అయితేనేమో అరే ఇప్పుడు ఎంబడే కనబడితే అది వేరు ఉంటుండే, ఇది లేట్ గా కనబడేసరికి కొన్ని రోజులు నొక్కి కొన్ని రోజులు విడిచిపెట్టేస్తున్నారు. లైట్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది. ఇప్పటికి 1,00,000 మంది ఆడుతున్నారు అన్న, ఇంకా 1,00,000 పైగా ఆడుతున్నారు వరల్డ్ వైజ్ గా. అదే అంటే కమ్యూనిటీ అంటే కమ్యూనిటీలో లేని వాళ్ళకు కమ్యూనిటీలకు తెచ్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. డబ్బు అవసరం లేదు, హోలీవర్స్ లో ఐడి అవసరం లేదు. చాలా మందికి ఫోన్లలో గేమ్లు ఆడే అలవాటు ఉంటుంది టైం పాస్ కోసం, అట్లా జస్ట్ అలవాటు చేసుకున్నా చాలు. కానీ లైట్ మాత్రం తీసుకోవద్దు. లాడో ఏం చేసినా బెనిఫిట్. ఒక్కొక్క ఇంట్లో 4 ఫోన్లు ఉన్నాయన్న ఇప్పుడు. నెక్స్ట్ మెటావర్స్ కి లింక్ అవుతే ఆటోమేటిక్ మెటాఫోర్స్ హోలీవర్స్ లోకి వాళ్ళే ఐడి వేసుకొని రావచ్చు. చెప్పలేదు, దాంట్లో ఉన్న పెట్స్ ని కూడా ఎన్ఎఫ్టీ గా మార్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు లైట్ తీసుకోవద్దు. క్రిస్టల్ కామి గేమ్ ని ఇంకా రిఫర్ చేసుకోవాలి. యూస్ఫుల్ అన్నమాట ఈ గేమ్ అయితే. ఎన్ని రిఫర్స్ చేసుకుంటే అంత మనకు బెనిఫిట్ వస్తుంది. దాని వల్ల కూడా కింద వాళ్ళు లెవెల్స్ పెరుగుతున్నా కొద్దీ ఆటోమేటిక్ గా మళ్ళీ మనకు పాయింట్స్ యాడ్ అవుతాయి. దాని వల్ల మనం పైన ఉన్న కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఓవర్ రెఫరెన్స్ ఎక్కువ పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగ పాయింట్స్ ఎక్కువ గ్యాదర్ చేసుకుని కొనేటప్పుడు కూడా మనం కొనేటప్పుడు మనకు అక్కడ పాయింట్స్ చూపిస్తాయి కదా, పాయింట్స్ తోని మళ్ళీ మనం అక్కడ ఉన్నాయి కొనేటప్పుడు కూడా మనము పర్ అవర్ కి ఎక్కువ ఏది వస్తుందో అది ఫస్ట్ చూజ్ చేసుకొని కొనాల్సింది. మనకు ఎనర్జీ గానీ ట్యాప్ గానీ అవి కొనకుండా మిగతాయి కొనుక్కొని లాస్ట్ కు ఎనర్జీ ట్యాప్ అనేది లాస్ట్ కొనుక్కుంటే బెనిఫిట్. ఈ గేమ్ మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీలో డిజైన్ చేయడం జరిగింది. మెటావర్స్ కు కనెక్ట్ కాబోతుంది. సో మెటావర్స్ కనెక్ట్ అయిందంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకోసం ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ను ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లలో గేమ్ ఆడే ప్రయత్నం చేయండి. మన రిలేషన్ కు మన ఫ్రెండ్స్ కి అందరికి రెఫర్ చేసుకోండి ఫ్రీగా. ఎవరైతే మనం రెఫర్ చేస్తున్నామో వాళ్ళని టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లో ఉండడం వల్ల హోలీవర్స్ గురించి తెలిసే అవకాశం ఉంటది వాళ్ళకు. రేపు నీతో డిస్కస్ చేస్తారు ఏంటి ఇంకా గేమ్ ఉందా, ఇంకా ఏమన్నా ఉందా దీంట్లో,
కానీ మనకు మాట కలిపే అవకాశం ఉంటుంది. ఆ. అట్లా వాడుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకోవచ్చు మనం అందరం కూడా. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. జై హోలీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సమరన్న. మన మొత్తం ట్రయో టీమ్ లో 6th లెవెల్ అచీవ్ అయిన Complete అయిపోయినా. కంప్లీట్ 6th కంప్లీట్ అయిపోయింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై జై హోలీ. హోలీ. జై హోలీ.